హలో అండి. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. అందరూ వెయిట్ చేస్తున్న మ్యారేజ్ వీడియోతో మీ ముందుకొచ్చేసింది మీ విజయలక్ష్మి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. వీడియోలోకైతే వెళ్ళిపోదాం. ఇక్కడ ముందుగా పెళ్ళికొడుకుని మండపంలోకి తీసుకొచ్చి పూజ స్టార్ట్ చేసేసారండి. ఇక్కడ సిబ్లింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాసికం అనేది కడుతున్నారనమాట. ఇక్కడ పెళ్లి కూతురినైతే తీసుకురావడం జరుగుతుందండి. పెళ్లి కూతురిని తీసుకొచ్చేటప్పుడు మనకి జీలకర్ర, బెల్లం పెట్టినంత వరకు కూడా ఇద్దరు మొహాలనేవి చూసుకోకూడదనమాట. అందుకే ఇక్కడ మేము తెర అనేది పెట్టేసాము. ఇక్కడ మనకి ముహూర్తం అనేది నైట్ 3:00 పడిందండి. అందరూ తెలుగేసే ఉన్నామనమాట. ఇంకా మా వాడి మీద కొన్ని జోక్స్ అయితే వేసేస్తున్నాము. ఇంకా పెళ్లి కూతురు అమ్మా నాన్నగారు కూడా వచ్చేసారనమాట ఇక్కడ కన్యాదానం చేయడానికి. ఇక్కడ కన్యాదానం పూజది అయిన తర్వాత మనకి జీలకర్ర, బెల్లం అనేది పెట్టడం జరుగుతుంది. నారాయణ నమః మాధవాయ నమః మంగళీయర్వేద్రమార్దాసాధికే ధన్యే త్ర్యంబకే దేవి నారాయణ నమోస్తుతే లక్ష్మీనారాయణాభ్యా నమః ఉమామహేశ్వరాభ్యా నమః వాణిసన్నిర్భాభ్యా నమః సజీవృందరాభ్యా నమః మమ శరీర సంరక్షణార్థం మనకి ఏ కార్యక్రమం చేసినా ముందుగా గణపతి పూజ చేస్తారు కదండి. అది చేసిన తర్వాత పెళ్లి కూతురు చేత గౌరీ పూజ చేయిస్తారండి. కన్యాదానం ముందు ఈ పూజ అనేది చేయడం జరుగుతుంది. ఇక్కడ కంకణాలు అనేవి కట్టారండి. అంటే పెళ్లి కూతురికి, పెళ్లి కొడుక్కి, పెళ్లి కొడుకు అమ్మా నాన్నగారికి, పెళ్లి కూతురు అమ్మా నాన్నగారికి కంకణాలు కట్టడం జరుగుతుంది. ఇక్కడ గౌరీ పూజ పూర్తయిన తర్వాత మనకి కన్యాదానం అనేది స్టార్ట్ అవుద్దనమాట. కన్యాదానంలో చాలా ఇస్తారు. గుమ్మడికాయ, గంధపు చెక్క, ఆ తర్వాత అరటి గెల ఇలా అన్నీ ఇస్తారు. కొబ్బరి బొండము అవన్నీ నేను ఇక్కడ చూపిస్తాను. ఒరిజినల్ ఆడియో కూడా ఆన్ చేస్తానండి. చాలా మందికి డౌట్ రావచ్చు ఏంటంటే ఇక్కడ కన్యాదానం పెద్దవాళ్ళు చెయ్యొచ్చండి. ఇక్కడ లక్ష్మీనారాయణ సమేతంగా భావిస్తారు పెళ్లి కొడుకుని, పెళ్లి కూతురిని అనమాట. కన్యాదానం పెద్దవాళ్ళు చేస్తారు.
మనకి ఇక్కడ అరటిగెలనేది పెడతారండి. అది బరువని చెప్పేసి ఇక్కడ మనం పళ్ళు పెడ ఒకటే పెట్టాము. చుట్టు ఒకటి పెడతారనమాట. ఇలాగా మనకి పెళ్లి జరిగేటప్పుడండి పెళ్లి కొడుకుని నారాయణగా, పెళ్లి కూతురిని లక్ష్మీదేవిలా భావించి ఈ కన్యాదానం అనేది చేయడం జరుగుతుందనమాట. నా పెళ్లి టైంలో పంతులు గారు చెప్పారు. అందువల్లేంటంటే ఆ నీళ్లు కడిగి చల్లుకోవడం ఇదంతా కూడా చాలా మంచిది. కన్యాదానం చేసిన వాళ్ళకి కూడా చాలా మంచిది. ఎన్నో జన్మల పుణ్యం అని చెప్తారు. ఈ తర్వాత ఇంకా జీలకర్ర, బెల్లం అనేది ఇక్కడ పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకిచ్చి పూజ అనేది స్టార్ట్ చేశారండి. ఈ జీలకర్ర, బెల్లం పెట్టిందే మనకి ముహూర్తం అనమాట. మనకి జీలకర్ర, బెల్లం పెట్టినప్పుడు పంతులు గారు కంపల్సరీ ఒకరి కళ్ళల్లోకి ఒకళ్ళు చూడాలని చెప్తారండి. ఎందుకంటే అది బ్రహ్మరంధ్రం అప్పుడే ఓపెన్ అయ్యి ఎవరినైతే చూస్తామో ఆ బంధం గట్టిపడుతుందని ఒక సాంప్రదాయం. మనకి లగ్న పత్రికలోని అండ్ ఇన్విటేషన్ కార్డ్స్‌లోని ఇవన్నీ పెట్టేది కూడా ఈ ముహూర్తమేనండి. ఈ టైంలో ఏంటంటే ఒకరినొకరు వెంటనే చూసుకొని అలా ఉన్నట్టయితే అది ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని జరిగినా సరే కూడా ఒక అండర్‌స్టాండింగ్ మీద ఒక ఎఫెక్షన్‌తో ఉంటుందనమాట. మా పెళ్లిలో మా పంతులు గారు అన్నీ వివరంగా చెప్పేవారనమాట. ఇప్పటికి గుర్తు. ఇంకా తలంబ్రాలు ఇలా కొంగు కప్పి తీసుకొస్తారనమాట. తలకి 3 సార్లు చుట్టి అక్కడ పెడతారు. ఇక్కడ మనకి తలకి 3 సార్లు చుట్టి ఈ బియ్యం గుర్తున్నాయి కదా మీకు మనకి తలంబ్రాల బియ్యం అంటారు కదా! ఆ బియ్యం అనమాట. బ్లౌజ్ పీసెస్ పెట్టి అందులో 2 సూత్రాలు పెడతారండి. ఇక్కడే మధుపర్కాలు కూడా 2 సూత్రాలు ఒకటి పుట్టింటి నుంచి, ఒకటి మెట్టు నుంచి కూడా మనకి వస్తుందనమాట. ఈ 2 సూత్రాలు మనకి మాంగళ్య ధారణ చేస్తారు పూజ చేసిన తర్వాత. ఇక్కడ మండపంలోనే ఒక దీపారాధన ముందు చేస్తారండి ఇది. రాములవారి పట్టాభిషేకం ఫోటో పెట్టి అక్కడైతే కూడా చూపిస్తారనమాట. ఆ తర్వాత మనకి అందరికీ పేరెంటాళ్ళందరికీ కూడా ఈ మాంగళ్యం అనేది చూపించి బ్లెస్సింగ్స్ అనేవి తీసుకోవడం జరుగుతుందనమాట. ఆ తర్వాత మనకి ఒక్కొక్కళ్ళు బ్లెస్సింగ్స్‌తో పాటు మెడలో కూడా పెట్టడం జరుగుతుంది. అదంతా మాంగళ్య బలం కోసమైతే చేస్తారు. ఇక్కడ మధుపర్కాలు చెప్పాను కదండీ! మీకు కాలగోరు సంబరంలో నేను డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఈ మధుపర్కాలు మనకి ఇలా క్రాస్ ఇంటూ షేప్‌లో అన్నది వేయడం జరుగుతుంది. ఇక్కడే మనకి బ్రహ్మముడి వేయడం, ఇది వేసిన తర్వాతే మనకి మాంగళ్య ధారణ చేయడం జరుగుతుందనమాట. మనకేంటంటే పెళ్లి కూతురికి, పెళ్లి కొడుకు ఇద్దరికీ వేస్తారండి. ఇది మధుపర్కాలు చాలా చాలా మెయిన్ రోల్ అని కూడా లాస్ట్ వీడియోలో చెప్పాను. మనకి మంగళ స్నానాలు చేసినప్పుడు ఆ వాటర్‌లోనే పసుపు వేసి తడిపి ఆరబెడతారనమాట. మంగళసూత్రాన్ని ఇలా అందరి మెడలో ముత్తైదువులకి పెడతారు. ఇది మాంగళ్య బలం కోసమైతే పెడతారండి. కొన్ని ఫోటోస్ కూడా తీస్తారనమాట. ఇలా పెట్టి చాలా బాగా వచ్చాయి. ఇంకా తర్వాత మాంగళ్య ధారణ అయితే ఇక్కడ జరిగిపోతుంది.
రెండు మూడు మీద వస్తున్నాయి. ఎంతో సరదాగా కాళ్ళకి దండం పెట్టమంటే పంతులు గారు ఇంకా పెట్టాలి, ఇంకా పెట్టాలని సరదాగా చెప్తున్నామండి ఇక్కడ. నిజంగా ప్రతి ఆడపిల్ల జీవితంలో చాలా మెమరబుల్ ఇన్సిడెంట్ అండి. నిజంగా ఇక్కడి నుంచి ఇంకా లైఫ్ అన్నది స్టార్ట్ అవుద్దనమాట. ఇంక నేనైతే ఈ క్లిప్స్ అన్నీ కవర్ చేయడం వల్ల చాలా తక్కువ వీడియోలో కనిపిస్తాను. ఎందుకంటే అందరూ ఎవరికైనా మొబైల్ ఇచ్చినా కరెక్ట్‌గా క్యాప్చర్ చేస్తారా లేదా అన్నది. మాక్సిమం అన్నీ కూడా నేను కవర్ చేశానండి. చాలామంది ఇది మార్నింగ్ కదా పెళ్లి 3:00కి అందువల్ల చాలామంది మిస్ అయ్యారనమాట. మేమేంటంటే ఇంక నైట్ రిసెప్షన్ అయిన తర్వాత ఇంక అలా కంటిన్యూటీగా ఉండిపోయాము. 3:00 ముహూర్తం అంటే మాకు మ్యారేజ్ అయ్యేసరికి మార్నింగ్ ఇలా 6 అయిపోయిందనమాట. అందువల్ల ఏంటంటే ఎవరైతే ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ అందరూ కూడా ఈ వీడియోనైతే చూసి అసలు పెళ్లి ఎలా జరిగిందో మొత్తం అంతా మెయిన్ ఇంపార్టెంట్ క్లిప్స్ అన్నీ కూడా కవర్ చేసి ఇందులో అయితే పెట్టడం జరిగింది. తర్వాత తలంబ్రాలండి. తలంబ్రాలు ఇద్దరికైతే ఫస్ట్ 3 టైమ్స్ అయితే ఇలా పూజ చేయించారు. చక్కగా ఈ టైంలో అయితే బుద్ధ మంత్రాల్లాగా మనం వేసుకుంటాము. తర్వాత ఇంకా మా గేమ్ అయితే స్టార్ట్ అయిపోయింది. దీంతో పాటు కొన్ని థర్మాకోల్ బాల్స్, పెటల్స్ అవి అయితే తీసుకోవడం జరిగిందనమాట. ఫస్ట్ పంతులు గారు చెప్పినట్టుగా వేసుకోవాలి ఫోటోస్‌కి. తర్వాత ఏంటంటే ఇంక మనకి నచ్చినట్టుగా కరెక్ట్‌గా వేసేటప్పుడు వెనక్కి లాగేయడం ఇవన్నీ చేస్తూ ఉంటాం కదా! అవన్నీ సరదాగా ఉంటాయి కదండీ! చాలా బావుంటాయి. ఇక్కడ బా థర్మాకోల్ బాల్స్ అన్నీ మా గ్యాంగ్ అంతా రెడీ చేసేస్తున్నారనమాట ఇంకా. ఇది పూజ అయిన తర్వాత ఫస్ట్ ఇలాగ ఏవైతే కోకోనట్ ఉంటాయి కదా! కొబ్బరివి ఎండు కొబ్బరి అంటారు కదా! అందులో తీసుకున్నారనమాట. తర్వాత పసుపు కొమ్ము అన్నీ పెట్టి పూజ అనేది చేయడం జరిగింది. పూజ చేసిన తర్వాత ఒకరి మీద ఒకరికి పూజ చేస్తే అలా 3 టైమ్స్ పూజ చేసి వేయించారనమాట. ఆ తర్వాత ఇంక మీ ఇష్టం అని జెప్పేసి పళ్ళెం ముందుకైతే పెట్టేశారు. పంతులు గారైతే చాలా కోఆపరేట్ అండి. చాలా పెళ్ళిళ్ళు చూసారు కదా! మా టీమ్ ఎంత మంచిదంటే, మా తమ్ముడు పెళ్లిలో అబ్బాయి సైడు మేమే, అమ్మాయి సైడు మేమే. అటు సైడ్ సపోర్ట్ చేసేది మేమే, ఇటు సైడ్ సపోర్ట్ చేసేది మేమే. అలాగే మొత్తానికైతే చాలా బా జరిగిందండి. ఈ బాల్స్ ఆపోజిట్ డైరెక్షన్‌లో ఊదమంటే ఆళ్ళకి వాళ్ళే ఊదేసుకుంటున్నారు. వాళ్ళిద్దరి మధ్య మంచి అండర్‌స్టాండింగ్ ఉందిలెండి. మాకు క్లారిటీ అయితే వచ్చేసిందనమాట. ఈ రోజుల్లో ఏంటంటే ఫోన్ కాల్స్, వాట్సాప్‌లో ఉంటున్నాయి కదా! కొంచెం కాస్త మాట్లాడుకోవడం వల్ల ఏంటంటే అంత భయం అన్నది ఉండటం లేదండి. తర్వాత వచ్చేసరికి మనకి దండలు మార్చుకోవడము, వరమాల అంటారు కదా! ఇక్కడైతే దండలు మార్చేటప్పుడు చాలా మందికో డౌట్ ఉందండి. ఇక్కడ కూడా అదే చిన్న క్లారిఫికేషన్ ఇస్తాను.
ఇక్కడేంటంటే నేమ్స్ ఉంటాయి కదా! దండలు వేసేటప్పుడు ఎవరికి ఏది వేయాలని అందరికి డౌట్ ఉంది కదా! ఏంటంటే ఎవరి మెడలో దండుంటే వాళ్ళ పేరు ఫస్ట్ ఉండాలనమాట. అంటే పెళ్ళికొడుకు మెడలో నేమ్స్ ఉన్న దండున్నట్టయితే పెళ్ళికొడుకు పేరు ఫస్ట్ రావాలి. పెళ్ళికూతురు మెడలో దండ ఉంటే పెళ్ళికూతురు పేరు ఫస్ట్ రావాలనమాట. చాలా మందికి ఈ కన్‌ఫ్యూజన్ ఉంది. అందువల్ల ఇప్పుడు మా గణేష్ మెడలో మా తమ్ముడు మెడలో దండకేంటంటే గణేష్, లక్ష్మి రావాలి. ఇక్కడ పెళ్ళికూతురు మెడలో లక్ష్మి, గణేష్ రావాలి. అలా అయితే కరెక్ట్‌గా వేసినట్టనమాట. చాలా మందికి డౌట్ ఉందండి. జల్దించు జల్దించు నకో 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 చెప్పాం కదా! ఇటు లక్కీ సైడు మేమే సపోర్టు, మా గణేష్ సైడు మేమే సపోర్టు. ఇద్దరు నొక్కినప్పుడు మీరే గట్టిగా నొక్కేయండి అని చెప్తున్నాము. ఆ తర్వాత వచ్చేసరికి ఇంకా అరుంధతి నక్షత్రము. మనకి ముహూర్తం తర్వాత ఎన్ని ఉంటాయండి, ఎన్ని కార్యక్రమాలు. జీలకర్ర బెల్లం పెట్టేటప్పుడు అది ఫస్ట్ అయిపోయిన తర్వాత ఇదంతా ఉంటుంది. మనకిక్కడ వచ్చిన తర్వాత అరుంధతి నక్షత్రానికి ముందు పూజ చేయించారండి. అర్పణ ఇర్పించారనమాట. అంటే అక్షింతలు, వాటర్ వేసి నమస్కరించారు. అరుంధతి యొక్క ప్రత్యేకత అయితే వివరించారు మాకిక్కడ. ఆ తర్వాత మా అమ్మగారు ఇక్కడ ఒక చిన్న డైలాగ్ వేశారనమాట. అదే నువ్వు చూపించకమ్మ చుక్కని మావాడే చూపించాలని జోక్ చేస్తున్నారనమాట. తర్వాత వచ్చేసరికి పెళ్ళికొడుకు అమ్మ నాన్నగారికి కూడా పెళ్ళికూతురు పేరెంట్స్ బట్టలవి పెట్టారండి. తాంబూలాలన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పెళ్లి అయితే సూపర్‌గా ఎంజాయ్ చేశామండి మేమైతే. చాలా బాగా జరిగింది. ఆ తర్వాత కుండలో ఉంగరాలు తీస్తారు కదా! ఆ గేమ్ అన్నది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ మీకు చెప్తానండి. మీకు కాలుగోళ్ళ సంబరం అయినప్పుడు 3 అదే 2 కుండల్లో ఒక బిందెలో వాటర్ ఉంచాం కదా! మూడిట్లో వాటర్ ఉంచాలన్నమాట. అందులో వాటితోటి ఒక బిందె నీళ్ళవ్వాలి. ఆ 3 కలిపితే ఆ బిందె నీళ్ళలో మనకు ఉంగరాలు తీయడానికి అవే వాడాలి. మధుపర్కాలు ఉన్నాయి కదా! ఇప్పుడు ఇంటూ షేప్‌లో వేసుకున్నారు. వాటిని తడపడానికి కూడా అవే వాటర్ వాడాలనమాట. అంటే మంగళ స్నానాలకి వచ్చే వాటర్ అంత ప్రయారిటీ అనమాట. వాటికి అంత ఇంపార్టెన్స్ అయితే ఉన్నది. అయితే ఇక్కడ ఉంగరాలు వేసేటప్పుడైతే ఫస్ట్ మా లక్కీ అయితే విన్ అయిపోయిందనమాట. సెకండ్ టైమ్ అయితే పంతులు గారు వేయలేదు. థర్డ్ టైమ్ వచ్చేసరికి ఇంక ఇద్దరికి ఈక్వల్‌గా వచ్చాయి. అదే సెకండ్ టైమ్ వేయలేదు వేసినట్టుగా. సెకండ్ టైమ్ అయితే గణేష్‌కొచ్చింది మా తమ్ముడికి. తర్వాత లక్కీకొచ్చింది. ఇక్కడ లక్కీ విన్ అయింది కదా! మేమేమంటున్నాం అంటే మా ఇంటి ఆడపిల్లని గెలిపించడమే మా ఇంటి యొక్క ధర్మం అని చెప్పేసి మేమైతే కవర్ చేసుకున్నాము. అప్పటి వరకు డల్‌గా ఉన్నా సరే కూడా నిద్ర లేక మొత్తం ఫుల్ యాక్టివ్ అయిపోయారు ఇద్దరు కూడాను. మొత్తం ఒక జోష్‌లాగా అనిపించింది మాకైతే మటుకు. సూపర్‌గా అయితే ఎంజాయ్ చేశాం. తర్వాత వచ్చేసరికి ఇది పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికే కాకుండా ఆడబడుచుకి కూడా చేయిస్తారండి. ఇవేంటంటే ఇలాగ గేమ్స్ చిన్న చిన్నవి కండక్ట్ చేయడం నాకైతే అనిపిస్తుంది ఏంటంటే, వాళ్ళ మధ్య కొంచెం కమ్యూనికేషన్ పెరగడానికి, సరదాగా ఉండడానికనైతే నాకైతే అనిపించింది అలాగా. నాకు రీజన్ అయితే ఏం తెలీదు. ఇక్కడైతే ఇద్దరికి ఈక్వల్ అండి. ఇద్దరు కూడా వదిన, మరదలు ఇద్దరు ఒకసారి ఒకళ్ళు, ఒకసారి ఒకళ్ళు. తర్వాత ఇద్దరికి ఈక్వల్‌గా షేర్ వచ్చిందనమాట. అంటే ఇద్దరు సమానం అన్నట్టుగా నిజంగానే హ్యాపీగానే జరిగింది. చాలా వెనకాతలైతే నేను ఒరిజినల్ ఆడియో ఆన్ చేయలేదు కానీ చాలా సరదాగా జరిగిందనమాట. అంతా కూడా ఇంక లక్కీ కూడా చాలా యాక్టివ్ అయిపోయింది. అప్పటి వరకు సైలెన్స్‌గా ఉంది. మేము అనుకున్నాం పాపం చాలా నీరసం అయిపోయింది అనుకున్నాం గానీ, ఫుల్ జోష్ అయితే వచ్చేసింది తనకు కూడాన. ఇంకా బాగా అయితే ఇక్కడ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ ఒక గిఫ్ట్ అయితే తయారు చేసి తీసుకొచ్చారండి. దాన్ని ఓపెన్ చేయలేక మా వాడు బాబోయ్! ఇది చాలా సేపు వీడియో అన్నమాట. నేనైతే అంతసేపు వీడియో లెంత్ ఎక్కువైపోతుందని పెట్టలేదు. తన చేత ముట్టుకొనివ్వకుండా అబ్బాయి చేత ఓపెన్ చేయించారనమాట. ఇంకా అబ్బాయికి, అమ్మాయికి మళ్ళీ సెపరేట్‌గా ఉన్నాయి. నేను ఎక్స్‌పెక్ట్ చేశానండి. అదే ఇస్తారని ఎక్స్‌పెక్ట్ చేశాను. మా వోడు చాలా పాజిటివ్‌గా తీసుకున్నాడనమాట. ఫుల్ స్మైల్. ఇక్కడ మా చెల్లెలు వాళ్ళకి చిన్న బేబీ ఉందనమాట. "అక్క మీరు వాడండి" అని చెప్పి వాళ్ళకిస్తున్నాడు. ఇంకా లక్కీకైతే ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ కదా! తనకి నచ్చినట్టుగా మంచిగా చాక్లెట్స్ అయితే ప్యాక్ చేసి తీసుకొచ్చారనమాట. అసలు మా వాడు పాపం చాలా కష్టపడ్డాడు దీనికోసం. ఇదొక చక్కగా సరదాగా వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా సరదాగా స్పెండ్ చేశారనమాట. ఎక్కడ ఏ మూమెంట్ కూడా మిస్ అవ్వలేదండి. ఫుల్ అనమాట. పెద్దవాళ్ళది, పిల్లలు. ఇంకా అప్పగింతలనమాట. నాకు ఈ అప్పగింతలు చూస్తే ఏదో ఎమోషనల్‌గా అయిపోతామండి. ఇంకా మా ముగ్గురు సిస్టర్స్ కూడా ఒకసారే ఆ రోజులన్నీ గుర్తొచ్చేస్తాయన్నమాట. ఇంకా అప్పగింతల సీన్ ఇది. చెప్పండి
అప్పగింతలనేవి పెళ్ళికొడుకు అమ్మా, నాన్నగారికి, ఆడపడుచుకి కూడా ఇస్తారండి. ఇంకా వాళ్ళ చేతుల్లో పెట్టినట్టే. ఇంకా కంకణాలుంటాయి కదా! మనకి పెళ్ళికి స్టార్టింగ్‌లో నేను చూపించాను కదా! పెళ్ళికొడుకు, పెళ్ళికూతురికి, పెళ్ళికొడుకు అమ్మా, నాన్నకి, పెళ్ళికూతురికి అమ్మా, నాన్నకి కూడా ఈ కంకణాలనేవి కట్టడం జరుగుతుంది. అవి కూడా ఇంకా తీసేస్తారు. ఎందుకంటే కంకణాలు ఉండేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలనమాట. తర్వాత ఇంకా మనకి ఈ బ్రహ్మముళ్ళు ఇవన్నీ మొత్తం అన్నీ కూడా పంతులు గారు అన్నీ క్లియర్ చేసిస్తారు. ఆ తర్వాత పంతులు గారికి తాంబూలం అది ఇచ్చి బ్లెస్సింగ్స్ అనేది తీసుకోవడం జరుగుతుందండి. హారతి కూడా కంప్లీట్ చేసేసారనమాట. ఇంకా పెళ్ళికొడుకు అమ్మ, నాన్నగారు ఏంటంటే దండం పెట్టుకున్నారనమాట. పెళ్లి బట్టల్లోనే అన్నవరం తీసుకొస్తామని చెప్పేసి. ఇంక మార్నింగ్ మాకు ఇంచుమించుగా 6 అయిపోయినట్టుందండి. 6 అయిన తర్వాత ఇంక ఇంటికి వెళ్ళి అడుగు పెట్టించేసి అక్కడి నుంచి అన్నవరం తీసుకువెళ్ళామనమాట. ఇంకా ఇంక మార్నింగ్ వరకు మేమందరం ఉండిపోయాము. ఇంచుమించుగా ఈ 2, 3 డేస్ వరకు ఎవరికీ సరిగ్గా నిద్ర లేవండి. ఇంకా పెళ్లయితే చాలా బాగా జరిగింది. ఇంక పంతులు గారు బ్లెస్సింగ్స్ అయితే తీసుకున్నారు. నేను అన్ని క్లిప్స్ అయితే కవర్ చేశానని అనుకుంటున్నాను. ఎవరెవరైతే పెళ్లి మిస్ అయ్యారో అందరూ చూసి హ్యాపీగా ఫీల్ అవుతారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు కదా! అందరికీ కూడా షేర్ చేయండి. నేను మళ్ళీ మరొక మంచి వీడియోతో మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.